మానవ దేహానికి ఎలుక దేహానికి సమీప సంబంధం ఉంది. అమ్మవారి ఆలయంలో వేలాది ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అసలు ఈ ఆలయం ఏమిటి? ఈ ఆలయం కథ ఏమిటి? శ్రీమాత్రే నమః. ఆఖో రూపం కృత్వా అని వేదవాక్యం. ఎలుకలకు కూడా గుళ్ళుంటాయి. గణపతి వాహనంగా ఎలుకను చూచిన మనం అమ్మవారి ఆలయంలో వేలాది ఎలుకలు తిరుగుతూ ఉంటే ఎప్పుడో ఎక్కడో ఏదో చరవాణి అలా తిరగవేస్తూ ఉంటే చూచిన మనం అసలు ఈ ఆలయం ఏమిటి, ఈ ఆలయం కథ ఏమిటి, ఎందుకు ఇలా ఏర్పడింది అనే విషయాలు తెలుసుకుందాం. గంగా సింగ్ దేపాజీ దంపతులు. దేపాజీ కర్ణి అమ్మవారి సోదరి. అమ్మవారి అనుగ్రహంతో దేపాజీ మరణించిన తన కుమారుడిని బతికించుకున్న దివ్యక్షేత్రమే కర్ణీమాత ఆలయం. ఆలయంలో చరిత్ర 600 సంవత్సరాలుగా అలా అవిచ్ఛిన్నంగా కొనసాగుతూ ఉంది. ఆలయంలో ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, వేల కొలది. మానవ దేహానికి ఎలుక దేహానికి సమీప సంబంధం ఉంది. గ్రహించే జ్ఞానం మనిషికి ఎలుకకు సమానం. దేహంలో ఉండే సమస్త అవయవాలు ఎలుకకు మనిషికి దాదాపుగా సమానంగా ఉన్నాయి. కనుకనే నేటి ఆధునిక శాస్త్రవేత్తలు ఏదైనా ఔషధాన్ని మనుషులపైన ప్రయోగించకంటే పూర్వం ఆ ఔషధాన్ని ఎలుకలపైన ప్రయోగించి నిజ నిర్ధారణ చేస్తారు. దేపాజీ నలుగురు కుమారులలో ఒక కుమారుడు లక్ష్మణ్ మరణించాడు. మరణించిన తన కుమారుడిని బ్రతికించమని కర్ణీమాతను వేడుకుంది దేపాజీ. వినికిడి గల శక్తి, వినే గ్రాహ శక్తి అమ్మవారి శక్తి. అమ్మవారు అనుగ్రహించిన అనంతరం లక్ష్మణ్ ఆ పిల్లవాడి దేహాన్ని తన ఆలయం గర్భాలయం లోపల పరుండబెట్టి తలుపులు మూసి కాసేపయ్యాక తెరవమని ఆ రాజదంపతులతో చెప్పినట్లుగా చారిత్రక ఐతిహ్యం, స్థానిక స్థల పురాణం. కాసేపయ్యాక తెరవగా చిత్రంగా లక్ష్మణ్ బ్రతికి వచ్చాడు. ఆ అమ్మవారే కర్ణీమాత. మనం చెబితే వింటుంది అమ్మవారు అనే విశ్వాసం భక్తులలో ఉంది. అమ్మవారి ఆలయంలో వేలాది ఎలుకలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అందులో కొన్ని తెల్ల ఎలుకలు ఉంటాయి. అరుదు అరుదు అరుదు. ఎలక అనగానే మనం భయపడతాం. ఎలక అనగానే ఎగిరి గంతు వేస్తాం. ఎలకలు రైతు స్నేహితులు, రైతు బాంధవులు. పట్నం మావయ్య అన్న పేరిట కొడవటిగంటి కుటుంబరావు గారు ఒక గొప్ప కథను, కథానిక చిన్న కథలాగా ఎలకల గురించే ఎలక అన్న మాట రాకుండా వ్రాసి ఉన్నాడు. ఆ కథ పట్నం మావయ్య. ఎలకల వల్ల మనకు కలిగే మేలు ఇంత అని చెప్పరానటువంటిది. ఈ ఆలయంలో భక్తులు ఎలకలను పూజించి వాటికి ఆహారాన్ని అందిస్తారు. వెన్న, పాలు, మీగడ, ఎలుకలకు సమస్తమైన పదార్థాలని అందిస్తారు. నడుస్తూ ఉంటే ఎలుకలు కాళ్ళ మధ్యలోంచి కూడా పోతూ ఉంటాయి. తెల్ల ఎలుకలు ఆ కర్ణీమాత మేనల్లుళ్ళు అనే విశ్వాసం ఇక్కడ స్థానిక ప్రజల బలీయంగా నమ్మేటటువంటి అంశం. ఎలుకల లాలాజలంలో ముఖ్యంగా కర్ణీమాత ఆలయంలో సంచారం చేసే ఎలుకల లాలాజలంలో రోగ నిదానం కలిగించే లక్షణం ఉంది అంటూ అక్కడి భక్తుల విశ్వాసం. పరీక్షిద్దాం అని వెళ్ళిన శాస్త్రవేత్తలను ఆలయ నిర్వాహకులు అనుమతించలేదు. కానీ మనల్ని పరీక్షించుకుంటే మన లాలాజలంలో ఎన్నో రోగాలను నియంత్రించేటటువంటి శక్తి ఉంది. చిన్ననాడు దెబ్బలు తాకితే అంత ఉమ్మి తీసి ఇలా వ్రాసుకున్న జ్ఞాపకం మనకు గుర్తుకు వస్తే ఎలుకల దేహానికి మన దేహానికి ఉన్న సామ్యం కూడా తెలిసినప్పుడు ఎలుకల లాలాజలంలో కూడా ఏదో ఒక ఉపయోగం కలిగించే అంశం ఉండే తీరాలి. ఈ అంశం పైన ఆధునిక శాస్త్రవేత్తలు
దృష్టి కేంద్రీకరించవలసిన అంశం ఎంతైనా ఉంది. అపారమైన వైజ్ఞానిక అంశాలకు, సైన్స్ ఆగిపోయిన చోట ప్రారంభం అయ్యేటటువంటి ఆధ్యాత్మిక విజ్ఞానానికి ఆలవాలం ఈ దేశం, మన దేశం, భారతదేశం. అందులో ఒక అద్భుతమైన దివ్యక్షేత్రం కర్ణీమాత ఆలయం. ఎలకల ఆలయం అందామా? సైన్స్ విజ్ఞానాలకు సంబంధించిన నిగూఢ రహస్యాల నిలయం అందామా? తెలుసుకుందాం. అమ్మను స్తోత్రం చేద్దాం. అమ్మ అనుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.